హైదరాబాద్ మాదాపూర్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ తెలిసిందే. మరి ఎవరో తెలుసు కదా! కుమారి ఆంటీ. సో, కుమారి ఆంటీకి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బ్రతకటానికి ఎంతో చక్కగా ఫుట్‌పాత్ మీద చిన్న భోజనం హోటల్ పెట్టుకొని నడుపుతోంది కుమారి ఆంటీ. సో, ఆమె వడ్డిస్తున్న తీరు, మాటకారితనం అన్నీ కలిపి ఆమెని కొద్ది రోజుల్లోనే పాపులర్ చేశాయి. దానికి తోడు యూట్యూబ్ ఛానెల్స్ ఆమెని ఇంటర్వ్యూ చేయగా ఆంధ్రాలో మొత్తానికి ఆమెకు ఎంతో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులైతే లభిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఆమెకు ఎంతో అద్భుతంగా అయితే వివరాలు సైతం తెలిసి అందరూ సూపర్‌గా మెచ్చుకుంటున్న ఈ తరుణంలో కొద్దిసేపటి క్రితమే కుమారి ఆంటీ లేటెస్ట్‌గా అయితే మరి తన షాప్‌కి ఎంతోమంది వచ్చారు. సో, తాజాగా ఆమెకు ట్రాఫిక్ ఆంక్షల పేరిట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆమె షాప్‌ని మోయించేశారు. కానీ ఆమె రిక్వెస్ట్ చేసుకోవడంతో అదే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమె హోటల్ తెరుచుకోవడానికి కావాల్సిన పర్మిషన్ ఇచ్చారు. అలాగే అక్కడ ట్రాఫిక్ పోలీసులకి కాస్త మరింతగా ఎక్కువ డ్యూటీలు పడుతున్నాయి. సో, ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇండివిడ్యుయాలిటీగా తను తన కాళ్ళ మీద నిలబడడమే కాకుండా ఎంతో మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. మహిళా సాధికారత అనడానికి నిదర్శనం మరి ఆ కుమారి ఆంటీ అని పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దగ్గరకొచ్చి భోజనం చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలైతే సెన్సేషనల్‌గా మారడంతో ఆమె దగ్గరకి రావడానికి ఇంకా క్యూ కడుతున్నారు. మామూలుగానే అక్కడ జనం విపరీతంగా ఉందని ట్రాఫిక్ వాళ్ళు పాపం లబోదిబోం అంటుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ అడుగు పెట్టడంతో మొత్తం ట్రాఫిక్ ఆ వీధి మొత్తం జామ్ అయిపోయింది. సో, దీంతో తలకు మోసినంత భారం అయితోంది ట్రాఫిక్ పోలీసులకి. కుమారి ఆంటీకి ఇలా చేస్తే ఓ హోటల్ పెట్టిచ్చేస్తారేమో తెలియడం లేదు. ఏది ఏమైనా కుమారి ఆంటీకి సంబంధించినటువంటి ఆ ఫుడ్ స్టాల్ మరి నిజంగా ఇప్పుడు ఎంతో పాపులర్ అయిపోయింది. సో, భారీగా రేట్లు పెరుగుతున్నటువంటి ఈ టైంలో అఫోర్డబుల్ ప్రైస్‌గా టేస్టీ ఫుడ్‌ని అందిస్తూ కలుపుగోలుగా మాట్లాడే ఆమె చలాకీతనమే ఇప్పుడు ఇంత సక్సెస్‌కి కారణం అంటున్నారు. సో, నిజంగా ఆమె సంపాదన లక్షల్లో ఉంటుందని కొంతమంది చెప్తూ ఉన్నా, ఇప్పుడు చాలామంది వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తుండడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అంటున్నారు. సో, అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన కోసం వచ్చి సపోర్ట్ చేయడంతో ఎంతో ఆనందంతో అయితే మురిసిపోతోందట కుమారి ఆంటీ. ఇక చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తుంటారని తెలుస్తోంది.